ఏ సంవత్సరంలో అయినా వివాహాలు జరిపించేందుకు వేద పండితులు, పురోహితులు వేద క్యాలెండర్ ప్రకారం శుభముహూర్తాలు, అమృత ఘడియలు చూసి పెళ్లిళ్లు చేసుకునే తేదీలను ఖరారు చేస్తారు. అది కూడా సీతారాముల కళ్యాణం తర్వాత నుంచి మంచి ముహూర్తాలుంటాయి. ఈసారి కూడా శ్రీరామనవమి తర్వాత నుంచి దివ్యమైన కళ్యాణ ముహూర్తాల తేదీలను వేద పండితులు నిర్ణయించారు. ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే పవిత్ర బంధమే వివాహం. ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఈ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో పెద్దల ఆశీర్వచనాల మధ్య జరుపుకోవాలని పెద్దలు కళ్యాణ ఘడియలు చూసి వివాహ ముహూర్తాలను పెట్టుకుంటారు. ఇక ఈ ఏడాది 2025లో వివాహాది సీజన్ మొదలైంది. ఈ సంవత్సరం ఈ సీజన్లో సుమారు 50 రోజుల పాటు వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలున్నట్లుగా వేద పండితులు తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 8 వరకు ముహూర్తాలున్నట్టుగా సూచిస్తున్నారు. సుమారు 52 రోజుల్లో 27 ముహూర్తాలున్నాయి. ఏప్రిల్ నెలలో వచ్చేసరికి పెళ్లిళ్ల సీజన్ అప్పుడే మొదలైపోయింది. ఏప్రిల్ 16 నుంచి 18, 20, 21, 23, 30 అంటే కేవలం 14 రోజుల్లో 6 ముహూర్తాలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆషాఢ మాసం ముందు వచ్చే మే నెలలో 30 రోజులకు గాను 15 దివ్యమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30 తేదీలలో పెళ్లిళ్లు చేసుకోవచ్చని పురోహితులు, వేద పండితులు, జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు జూన్ మాసంలో కేవలం 8 రోజుల్లో 6 ముహూర్తాలున్నాయి. అవి కూడా జూన్ 2, 4, 5, 6, 7, 8 పెళ్లిళ్లకు శుభప్రదంగా ఉంది. జూన్ 8 తర్వాత జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢ మాసం వస్తుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో తిరిగి పెళ్లిళ్లకు ముహూర్తాలుంటాయి. వివాహాది వేడుకలే కాకుండా ఇతర శుభకార్యాలకు కూడా ఈ 50 రోజులు అనుకూలమైనవి. లేదంటే జూలై తర్వాత శ్రావణ మాసంలోనే కుదురుతుందని వేద క్యాలెండర్ చూపిస్తోంది. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున కొన్ని వేల వివాహాలు జరగనున్నాయి.